సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో యూనిట్ 3 డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ సిస్టమ్ మోడలింగ్ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ యూజ్ చేసి మన ఫస్ట్ టాపిక్లో చాప్టర్లో ఇంటరాక్షన్ మోడల్స్ దానికి వెళ్ళిపోతాం. సిస్టమ్ మోడలింగ్ అనేది చాలా క్రూషియల్ స్టెప్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో. ఏం చేస్తుందంటే మనకు ఒక అబ్స్ట్రాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ సిస్టమ్ని ఇస్తుంది. దీన్ని ఇప్పుడు ఆ అబ్స్ట్రాక్ట్ రిప్రజెంటేషన్ని ఇస్తుంది అన్నట్టు యూజింగ్ ది సిస్టమ్ మోడల్. దానివల్ల మనకు అర్థమైపోతుంది, అండర్స్టాండ్ చేసుకోవచ్చు, అనలైజ్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ స్ట్రక్చర్. ఇప్పుడు నువ్వు అది చూసినాకనే ఆ స్ట్రక్చరు నీకు స్ట్రక్చర్ అర్థమవుతుంది, దాని బిహేవియరు, దాని ఇంటరాక్షన్, ఎవరెవరు ఇంటరాక్ట్ అవుతున్నావు, సో అవన్నీ నీకు తెలిసిపోతుంది ఆ మోడల్ అట్లా సిస్టమ్ మోడల్స్ యూజ్ చేసి. నీకు అలాంటి మోడల్స్ ప్రొవైడ్ మనకు స్పెసిఫైడ్ వ్యూ ఇస్తుంది. ఒక కాంప్లెక్స్ సిస్టమ్ని ఒక సింపుల్ వ్యూ ఇస్తే నీకు ఈజీగా అర్థమైపోతుంది. దీనివల్ల ఏమైపోతుంది, స్టేక్ హోల్డర్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఫోకసెస్ ఆన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వితౌట్ బీయింగ్ ఓవర్లేమ్డ్ బై డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు కనుక్కోవడానికి. ఎందుకంటే ఒక సిస్టమ్ మోడలింగ్ ఏం చేస్తుంది, ఒక కాంప్లెక్స్ సిస్టమ్నైనా ఒక సింపుల్ వేలో నీకు రిప్రజెంట్ చేసి చూపించేస్తుంది. దాన్ని చూడడం వల్ల దానికి ఒక స్ట్రక్చరు, బిహేవియరు, ఇంటరాక్షన్ అనేది నీకు అర్థమైపోతుంది. దీనివల్ల డెవలపర్స్కి ఇటు స్టేక్ హోల్డర్స్కి ఈజీగా దాని గురించి అర్థమైపోతుంది, ఇంపార్టెంట్ యాక్సెప్ట్స్. అదనమాట సిస్టమ్ మోడలింగ్ అందుకు వాడతారు. అది పర్పస్ చూడండి, మనకి రిక్వైర్మెంట్స్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. అంటే డిఫరెంట్ ఇవన్నీ డిఫరెంట్ స్ట్రక్చర్ చెప్పడానికి వేరే డయాగ్రామ్ ఉంటుంది, బిహేవియర్ చెప్పడానికి వేరే ఉంటుంది, ఇంటరాక్షన్ చెప్పడానికి వేరే ఉంటుంది. సో ఇవన్నీ మోడల్స్ లెక్క వేస్తాయి అన్నట్టు. అవే నెక్స్ట్ టాపిక్స్. ఫస్ట్ టాపిక్ వచ్చి ఇంటరాక్షన్ మోడల్. ఇది పర్పస్ ఏంటో చూద్దాం. సిస్టమ్ మోడలింగ్ పర్పస్ ఏంటంటే మన రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకోగలుగుతాం జస్ట్ సిస్టమ్ మోడలింగ్ చేసి. డిజైన్ సపోర్ట్, దాని డిజైన్ తెలుసు, అట్లా కమ్యూనికేషన్, ఆ సిస్టమ్ని ఎట్లా కమ్యూనికేట్ చేస్తుంది బయట వాళ్ళు, మనకి ఏమేమి ఇస్తుంది, అలా డాక్యుమెంటేషన్ కూడా చేసుకోవచ్చు. అనలైజ్ అండ్ వ్యాలిడేషన్, ఇవన్నీ పర్పసెస్ మనకి ఉన్నాయి సిస్టమ్ మోడల్ నుంచి మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చి ఇంటరాక్షన్ మోడల్. ఇంటరాక్షన్ మోడల్ అంటే ఇంటరాక్షన్ అంటే నువ్వు నేను మాట్లాడుకుంటాం, అట్లా ఒక సిస్టమ్తో కూడా మనం ఇంటరాక్ట్ అవుతాం కదా. సో ఈచ్ యూస్ కేస్ అంటే ఒక సిస్టమ్ నీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూస్ కేసెస్ ఇస్తుంది. ఇప్పుడు ఏటీఎం అనే ఒక బిషర్ ఉన్నాకో దానికి ఏమి ఇస్తుంది, క్యాష్ విత్డ్రావల్ ఇస్తుంది, చెక్ బ్యాలెన్స్ ఇస్తుంది, ఇవన్నీ అది దాని యొక్క యూస్ కేసెస్ కదా. అలా అన్నమాట. ఈచ్ యూస్ కేస్ రిప్రజెంట్ అండ్ డిస్ట్రిక్ట్ టాస్క్. ప్రతి యూస్ కేస్ అంటే ఒక టాస్క్ లాంటిది కదా. ఇప్పుడు క్యాష్ చెక్ చేసుకుంటున్నావు, అదొక టాస్క్ దానికి. అలా ఇన్వాల్వ్స్ ఎక్స్టర్నల్ ఇంటరాక్షన్ విత్ సిస్టమ్. ఇప్పుడు నువ్వు ఆ బటన్ ఒకటి కార్డు ఇన్సర్ట్ చేయకపోతే, అట్లా ఎక్స్టర్నల్ ఇంటరాక్షన్ లేకపోతే ఆ ఏటీఎం నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఆర్ క్యాష్ విత్డ్రావల్, క్యాష్ డిపాజిట్, ఇవన్నీ నీకు ఎట్లా చూపిస్తుంది. సో ఒక ఎక్స్టర్నల్ నువ్వు ఇంటరాక్షన్ అనేది జరగాలి కదా. సో అలా టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇంటరాక్షన్ అంటే అర్థమైందా, ఇప్పుడు సిస్టమ్ మీద ఏదైనా టాస్క్ చేయాలంటే నువ్వు ఇంటరాక్ట్ కావాలి కదా. నువ్వు ఒక సిస్టము ఇంటరాక్ట్ అయితేనే దాని యొక్క టాస్క్ పర్ఫామ్ చేస్తుంది. సో అలా టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఇంటరాక్షన్ మోడల్ అంటేనే అది. ఇంటరాక్షన్ మోడల్ దానికి ఉన్న ఇంటరాక్షన్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. మీకు వెళ్తూ ఉంటే అర్థమవుతుంది. ఇట్లా టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఒక సిస్టమ్కి ఏ విధాలుగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఒకటి మోడలింగ్ యూజర్ ఇంటరాక్షన్. యూజర్ ఇంటరాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. దీనివల్ల మనం ఏం చేయొచ్చు, యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఒక యూజర్ ఇంటరాక్షన్తో. నెక్స్ట్ ఏంటి, సిస్టమ్ టు సిస్టమ్ ఇంటరాక్షన్ ఉంటుంది. దీనివల్ల మనం ఏం చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ దట్ మే అరైజ్. ఏదైతే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, డౌట్ అరైజ్ అవుతాయో, అవి సిస్టమ్ టు సిస్టమ్ ఇంటరాక్షన్లో తెలిసిపోతాయి. యూజర్ ఇంటరాక్షన్తో నీ యూజర్ రిక్వైర్మెంట్స్ అన్నది తెలిసిపోతాయి. తర్వాత కాంపోనెంట్ ఇంటరాక్షన్. కాంపోనెంట్ ఇంటరాక్షన్ మనకి ఏం చేస్తుంది, ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ఇఫ్ ద ప్రపోజ్ సిస్టమ్ స్ట్రక్చర్ అన్నది ఇట్స్ లైక్లీ టు డెలివర్ ద రిక్వైర్డ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అండ్ డిపెండబిలిటీ. మనం తయారు చేసిన సిస్టమ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మనకు కావాల్సిన సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా, అది కాంపోనెంట్ ఇంటరాక్షన్ చెప్తుంది. సో ఈ డిఫరెంట్ సిస్టమ్ ఇంటరాక్షన్, కాంపోనెంట్ ఇంటరాక్షన్, యూజర్ ఇంటరాక్షన్, ఈ ఇంటరాక్షన్ చేయడం వల్ల నీకు తెలిసిపోతుంది యూజర్ రిక్వైర్మెంట్స్, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, మంచిగా డిజైన్ అయిన సిస్టమ్ అని. ఓకేనా. ఇది ఒక సిస్టమ్ ఇంటరాక్షన్ లోపల ఏ విధాలుగా నువ్వు సిస్టమ్ ఇంటరాక్ట్ అవుతావు. సో బయట మనం ఇంటరాక్ట్ అవుతున్నాంగా, వాళ్ళని యాక్టర్స్ అంటారు. యాక్టర్స్ ఇన్ యూజ్ కేస్. మనము నువ్వు ఇంటరాక్ట్ అవ్వచ్చు, సిస్టమ్ అన్న కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా. అందుకే యాక్టర్స్ ఇన్ ద యూజ్ కేస్ మే బి పీపుల్ అనే కావచ్చు, లేకపోతే అదర్ సిస్టమ్స్. ఏ యూజ్ కేసెస్ కెన్ బి రిప్రజెంట్ యూజింగ్ యూఎంఎల్ యూజ్ కేస్ డయాగ్రామ్. సో ఈ ఇంటరాక్షన్ మొత్తాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తే యూజింగ్
యూఎంఎల్ అని ఉంటుంది. యూఎంఎల్ యూస్ కేస్ డయాగ్రామ్స్తోని రిప్రజెంట్ చేస్తారు. ఇట్ ఈస్ మోర్ డిజిటల్ టెక్స్చువల్ టేబులర్ ఫార్మాట్. ఇప్పుడు టెక్స్చువల్ నేను ఇప్పుడు ఇదే నీకు బ్యాంక్కి ఒక టెక్నీషియన్కి ఒక కస్టమర్కి నేను వాళ్ళ యూస్ కేసెస్ వాళ్ళ ఇంటరాక్షన్ ఏంటో చెప్పాలంటే రాయాలంటే ఒక పేజ్ వాడచ్చు. అందుకే ఇప్పుడు నేను ఒక ఈఎంఎల్లో మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఇస్తుంది అని మీకు థాట్ తెలుస్తుంది. సో వాళ్ళు ఒకటి యూస్ కేస్ డయాగ్రామ్ ఇస్తుంది. ఈ యూస్ కేస్ డయాగ్రామ్తో ఇంటరాక్షన్ని నువ్వు సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సింపుల్ యూస్ కేస్ డయాగ్రామ్. మెడికల్ రిసెప్షన్ ఉన్నాడు, వీడు పేషెంట్ రికార్డ్ సిస్టమ్ ఉంది, ట్రాన్స్ఫర్ డాటా. నీకు ఇద్దరు ఇలా యూస్ కేస్ అనేది ఇది ట్రాన్స్ఫర్ డాటా. మెడికల్ రిసెప్షనిస్ట్ అన్నట్టు డాటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎవరికి, పేషెంట్ రికార్డ్ సిస్టమ్కి. అట్లా ఇప్పుడు ఒక సింపుల్ చెప్తా. యూస్ కేస్ డయాగ్రామ్ ఎట్లా గీస్తారంటే అర్థమవుతుంది. ఇది మన ఇంటరాక్షన్ మోడల్స్ ఉంటాయి కదా, ఇంటరాక్షన్ మోడల్ని రెండు విధాలుగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఒకటి యూస్ కేస్ డయాగ్రాము, ఇంకోటి సీక్వెన్స్ డయాగ్రామ్. ఇంటరాక్షన్ మోడల్ అంటే అర్థమైనా ఇప్పటివరకు మీకు? ఓ సిస్టమ్ని నువ్వు ఇంటరాక్షన్ చేస్తావు ఏ యూస్ కేసెస్లో, అది రిప్రజెంట్ చేస్తారు ఇంటరాక్షన్ మోడల్స్. సో ఇప్పుడు సపోజ్ మనం ఒక బ్యాంక్కి ఒక ట్రాన్సాక్షన్కి ఉంది. ఇక్కడ బ్యాంక్ అనేటోడు ఉంటాడు కదా, ఇక్కడ నువ్వు కస్టమర్, నువ్వు ఇద్దరు మిడిల్లో నువ్వు ఓవెల్స్ పెట్టాలి. ఓకేనా? నేను ఏం చేస్తాను, క్యాష్ అనే చెక్ బ్యాలెన్స్ని చెక్ చేస్తా, అట్లనే ఇంకేం చేస్తా, డిపాజిట్ చేస్తా కదా, డైరెక్ట్ విత్డ్రా కూడా చేస్తా కదా బ్యాంక్ నుంచి. ఇది బ్యాంకు, ఇది కస్టమర్. ఓకే, విత్డ్రా కూడా చేస్తాను. దాంతోపాటు ఇంకేం చేస్తా, ట్రాన్సాక్షన్ చేస్తా. ఇవన్నీ నేను ఒక బ్యాంక్తో చేస్తాను. సో నేను ఇట్లా పెట్టేయాలి, ఇట్లా నువ్వు యారో మార్క్స్ పెట్టేయాలి. ఓకే, నువ్వు బ్యాంక్తో చేస్తున్నావు కాబట్టి ఇవి ఇట్లా పెట్టేయాలి. ఇది ఇట్లా యూస్ కేస్ డయాగ్రామ్ ఇట్లా గీస్తావు. టెక్నీషియన్ కూడా ఉంటారు కదా, టెక్నీషియన్ కూడా పెట్టాలని కూడా పెట్టుకోవచ్చు కదా. టెక్నీషియన్ అనేటోడు ఏం చేస్తాడు, ఏమైనా బ్యాంక్ని మెయింటెనెన్స్ చేస్తాడు కదా, మెయింటెనెన్స్ అని పెట్టు. నువ్వు ఏటే అది యూస్ కేస్ ఉంటుందో, ఏదైతే వాడు టాస్క్ పర్ఫామ్ చేస్తావు అవన్నీ మిడిల్లో ఓవర్ షాప్లో పెడతావు. తర్వాత మెయింటెనెన్స్ చేస్తాడు, ఇంకేమైనా రిపేర్స్ ఉంటే రిపేర్ చేస్తాడు. అది ఇట్లా పెట్టేస్తావు, పెట్టేసేసి దీంట్లో ఇట్లా కనెక్ట్ చేస్తావు. ఇది యూస్ కేస్ డయాగ్రామ్ ఇట్లా గీస్తారు. ఓకేనా? ఇది ఏం లేదు, దీన్నే నేను టేబుల్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన. యాక్టర్స్ అనేటోళ్ళు ఇప్పుడు ఇలా ఇద్దరు యాక్టర్స్ ఎవరైతే ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళ యాక్టర్స్. మెడికల్ రిసెప్షనిస్ట్, పేషెంట్ రికార్డ్ సిస్టమ్ అనేది వీళ్ళిద్దరు యాక్టర్స్ కిందకి వస్తారు. ఇప్పుడు దాని గురించి డిస్క్రిప్షన్. ఇది డాటా, ఇది రెస్పాన్స్. ఇది జస్ట్ ఇది ఎగ్జాంపులే, ఇది ఇంకో ఎగ్జాంపుల్. జస్ట్ యూస్ కేస్ డయాగ్రామ్ యొక్క. ఎందుకంటే ఇంటరాక్షన్ మోడల్ని నువ్వు యూస్ కేస్ డయాగ్రామ్ వాడతావు, లేకపోతే సీక్వెన్స్ డయాగ్రామ్ వాడతావు. ఇది యూస్ కేస్ డయాగ్రామ్ ఇట్లా గీస్తారు. సేమ్ ఇలానే ఏవైతే మిడిల్లో చేస్తావో ఆ ఆపరేషన్స్, టాస్క్స్, యూస్ కేస్ ఏవైతే యూస్ కేసెస్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ మిడిల్లో ఓవెల్ షేప్లో పెట్టి ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఎవరెవరు ఇంటరాక్ట్ అవుతుంది, కస్టమర్ ఎవరు ఇంటరాక్ట్ అవుతుంది, దాన్ని ఇట్లా కనెక్ట్ చేస్తావు. బ్యాంకులో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి ఈ యూస్ కేసెస్కి అవి కనెక్ట్ చేస్తాం. ఇలా చేస్తాం యూస్ కేస్ డయాగ్రామ్. తర్వాత ఇంకో విధంగా 6 టైమ్స్ మోడల్ రెండు విధాలుగా చెప్పిన. ఒకటి యూస్ కేస్ డయాగ్రామ్ అని, ఇంకోటి సీక్వెన్స్ డయాగ్రామ్ ఉంటుంది. సీక్వెన్స్ డయాగ్రామ్ ఎట్లా చేస్తావు, UML sequence diagram are used to model the interaction between the actors and the object within the system. సిస్టమ్కి ఒక ఆబ్జెక్ట్స్ ఇంకా యాక్టర్స్ అంటే మనం బయట ఎవరైతే ఇంటరాక్ట్ అవుతాం, ఇది ఇద్దరు మిడిల్లో ఇంటరాక్షన్ చూపించడానికి మన సీక్వెన్స్ డయాగ్రామ్స్ యూజ్ చేయొచ్చు ఇంటరాక్షన్ మోడల్. సో ఇంటరాక్షన్ ఇది సీక్వెన్స్ డయాగ్రామ్ షోస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఇంటరాక్షన్. ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇంటరాక్షన్ దట్ టేక్ ప్లేస్ డ్యూరింగ్ ద పర్టికులర్ యూస్ కేస్ ఆర్ యూస్ కేస్ ఇన్స్టెన్స్. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ మొత్తం చూపిస్తుంది మనకి సీక్వెన్స్ డయాగ్రామ్. సో ఏదైతే ఆబ్జెక్ట్స్ అండ్ యాక్టర్స్ ఇన్వాల్వ్ ఉంటుందో అలా పైన పెడతాం. ఇప్పుడు సపోజ్ ఇది నేను కస్టమర్ కదా, అట్లా నేను ఒక ఏటీఎం తీసుకుంటున్నాను. ఏటీఎం ఎవరి దగ్గర ఉంటుంది, బ్యాంక్ కూడా దగ్గర ఉంటుంది. ఒకటి ఎవరైతే ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ ఆర్ యాక్టర్స్ ఎవరైతే ఏమిటి ఇన్వాల్వ్ అవుతున్నాయో అవి పైన పెడతాం. పైన పెట్టినాక టాప్ ఆఫ్ ద డయాగ్రామ్ పెట్టినాక విత్ డాటెడ్ లైన్ రాయ వర్టికల్. తర్వాత నువ్వు ఏం చేయాలంటే ఇట్లా రెక్టాంగిల్స్ గీసుకోవాలి. ఇట్లా డాటెడ్ లైన్స్ ఇట్లా గీసుకోవాలి. ఫస్ట్ గీసుకోవాలి సరే. డాటెడ్ లైన్ టాప్ ఆఫ్ లైన్ డాటెడ్ రాయ వర్టికల్ లైన్ ఇంటరాక్షన్ బిట్వీన్ దిస్ అనోడ్ బై ద యారోస్. సో తర్వాత ఇట్లా రెక్టాంగిల్స్ గీసుకోవాలి, కొంచెం పెద్ద రెక్టాంగిల్స్. అట్లనే ఇది కూడా
సేమ్ ఇక్కడ కూడా గీసుకున్నాక వీళ్ళిద్దరి మిడిల్లో ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో ఇట్లా వస్తుంది. అంటే ఇప్పుడు కస్టమర్ ఏటీఎం నేను చెక్ బ్యాలెన్స్ని చెక్ చేస్తాను, అది ఏటీఎం పోయి బ్యాంక్ దగ్గర చెక్ చేస్తుంది. అంటే ఒకవేళ బ్యాలెన్స్ ఉన్నానుకో షో బ్యాలెన్స్ ఇది ఇట్లా వస్తుంది. ఇంకోటి ఏంటి నువ్వు ఇక్కడ నుంచి వచ్చేటి ఇట్లా ఈ లైన్ రావాలి, ఈ లైన్లో రావాలి, అటు నుంచి ఇటు వచ్చేయి డాటెడ్ లైన్లో రావాలి. ఓకే, ఇట్లా డాటెడ్ లైన్లో రావాలి. ఇది సీక్వెన్స్ డయాగ్రామ్ ఇలా గీస్తాం. మిడిల్లో మీరు ఏదైనా గీసుకోవచ్చు, కానీ డయాగ్రామ్ అంటే మీకు పక్కా ఇట్లా రావాలి, ఇట్లా రెక్టాంగిల్స్లో ఇట్లా రావాలి, ఇట్లా డాటెడ్ లైన్స్లో పైన మీకు ఆబ్జెక్ట్స్ ఆర్ యూజ్ కేసెస్, ఆబ్జెక్ట్స్ ఆర్ యాక్టర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినా పైన పెట్టుకోవచ్చు. ఇదైతే ఇది ఒకటి మెయిన్, ఇది ఇట్లా రైట్ సైడ్ పోయే అటు సైడ్ వెళ్ళేటి ఆరో మార్కు డార్క్ ఉండాలి, వచ్చేటి డాటెడ్ ఉండాలి. ఇంతే. ఇక్కడ మీరు యూజ్ కేసెస్ రాయండి, ట్రాన్స్ఫర్ మనీ, విత్డ్రా మనీ, చెక్ బ్యాలెన్స్, డిపాజిట్, ఇది అది ఏటీఎం అన్నట్టు అక్కడ పోయి ఇక్కడ ఇస్తారు. అలా ఈ సీక్వెన్స్ డయాగ్రాము, ఈ యూస్ కేస్ డయాగ్రామ్, రెండు విధాలుగా ఒక ఇంటరాక్షన్ మోడల్ని నువ్వు రిప్రజెంట్ చేస్తావు.